ఒక వ్యక్తి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. గురువుగారు, మాల వేసుకున్నవారు సివిల్ డ్రెస్ వేసుకొని, సివిల్ డ్రెస్ పైన నాగాభరణం వేసుకొని తిరుపతి సేవకు వెళ్ళవచ్చా? దయచేసి వివరించగలరు. మిమ్మల్ని అయ్యప్ప మాల వేసుకున్నా, గోవిందమాల వేసుకున్నా మిమ్మల్ని అని అంటున్నారా? రెండవది, వస్త్రం ఇంపార్టెంట్ కాదు, దీక్ష ధారణ, మాల ధారణ ఇంపార్టెంట్. దానికన్నా కూడా మనస్సుని గట్టిగా నిలుపుకోవడం అనేది ముఖ్యం. ఆ గట్టిగా నిలుపుకోవడం అనేదే ముఖ్యం. అలా గట్టిగా నిలుపుకున్నప్పుడు ఏ దీక్ష అయినా పరిపూర్ణతే. మీరు అయ్యప్ప మాల వేసుకున్నా విష్ణు దగ్గరికి వెళ్తున్నారు, విష్ణుమాల వేసుకున్నా మీకు విష్ణు దగ్గరే ఉంటారు, శివుడి మాల వేసుకున్నా విష్ణు దగ్గర ఉంటారు, విష్ణుమాల వేసుకున్నా శివుడి దగ్గర ఉండవచ్చు. కాబట్టి మాలధారణ ముఖ్యమైనది. సివిల్ డ్రెస్ పైన డ్రెస్ అనేది కాదు. అక్కడ తిరుపతి సేవకి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ తప్పకుండా వాడాలి. దాని తగ్గట్టుగా ఒక్కటి కండువ కానీ ఏదైనా ఒకటి వేసుకొని, దీక్ష అనేది మాల వేసుకొని తప్పకుండా మీరు సేవలో పాలు పంచుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, శుభం కలుగుతుంది, వెంకన్న స్వామి అనుగ్రహం ఉంటుంది. ఇంకేం కావాలమ్మా, తప్పకుండా అలా చేయవచ్చును. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. మీరు దయచేసి వెంటనే ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నమస్కారం.